నమస్కారం. నేను చందు. ఎగ్జామ్స్ టైమ్ గాబట్టి పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. మరి ఆ ఒత్తిడిని జయించి ఎట్లా విజయం సాధించాలి అనేది ఆర్టికల్. ఒత్తిడిని జయిస్తే విజయం విద్యార్థులదే. పంచసూత్రాలు పాటించుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా చదువుకున్నట్లయితే విద్యార్థులు వారు అనుకున్న గమ్యాలను చేరగలుగుతారు. భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ఒక వ్యక్తిని జయించే శక్తి ఏదీ లేదు. అందుకే అంటారు పెద్దలు, మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉందని. మీ తలరాతకు మీరే బాధ్యులు కాబట్టి మంచి గమ్యం వైపు పయనించండి. కొన్ని కఠిన నిర్ణయాలు, నియమాలు పాటించినట్లయితే విజయం మీ సొంతమవుతుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. దాన్ని మరవకుండా ప్రయత్నించినట్లయితే విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను నిర్దిష్ట గడువులోగా సాధిస్తారు అని ఉంది. మోటే చిరంజీవి గారు రాసిన ఆర్టికల్ ఇది. ఇది పరీక్షా సమయం. ఇటు వార్షిక పరీక్షలు, అటు సెమిస్టర్ పరీక్షలు మొదలు కావడానికి కొంత సమయం మాత్రమే ఉంది. విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఇంకా కొద్ది రోజుల్లో 10వ తరగతి, డిగ్రీ, అలాగే పీజీ మొదలైన పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే విజయాలు సాధిస్తారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఇటీవలే ముగిసిపోయాయి. ఇక మెయిన్ పరీక్షలకు కొద్ది సమయం మాత్రమే ఉంది. అంటే ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా ముఖ్యమైన పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కొన్ని సూచనలను తప్పక పాటించినట్లయితే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. పరీక్షలు ప్రారంభమైనాయని ప్రణాళిక లేకుండా చదవకూడదు. సరైన నిద్ర లేకుండా నైట్ అవుట్ చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. పరీక్ష రాసే విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే వారు రాసే పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. విద్యార్థులు రాబోయే పరీక్ష సెంటర్ ముందుగానే చూసి పెట్టుకోవాలి. పరీక్షకు వెళ్ళేటప్పుడు హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ప్రశ్నపత్రం అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే గాబరాగా కాకుండా ప్రశాంతంగా 1-2 సార్లు ప్రశ్నపత్రం చదువుకోవాలి. తర్వాత అందులో చదవని ప్రశ్నలు ఉన్నా కంగారు పడవద్దు. ఎందుకంటే ఇంకా చాలా ప్రశ్నలు ఉంటాయి కనుక ప్రశ్నపత్రంలో అన్ని తెలిసిన ప్రశ్నలే రావు. క్వశ్చన్ పేపర్లో అన్ని తెలిసిన ప్రశ్నలు రావు. అలా అని మొత్తం తెలియని ప్రశ్నలు కూడా రావు. అలాంటప్పుడు మనసును నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకొని సమాధానాలు రాయాలి, ఆన్సర్స్ రాయాలి. విద్యార్థుల మేధస్సును పరీక్షించడానికి కొన్ని స్థాయిలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కావున ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా ఆలోచించినట్లయితే విద్యార్థులు పరీక్షలను బాగా రాయగలుగుతారు. పరీక్ష రాసేటప్పుడు ఇచ్చిన సెక్షన్, క్వశ్చన్ నంబరు స్పష్టంగా మార్జిన్లో మాత్రమే వేయాలి. విద్యార్థులు వారికి తెలిసినవి, వారు చదివిన క్వశ్చన్స్ను మొదట ఎంచుకొని జవాబులను స్పష్టంగా రాయాలి. అలా మార్జిన్లోకి మాత్రమే రాయాలి. అలా రాసినప్పుడు విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగి నేను రాయగలను అనే నమ్మకం ఏర్పడుతుంది. అంతేగాని మొదటనే కొట్టివేతలతో అసంపూర్తిగా సమాధానాలను రాయరాదు. మొదటగా పూర్తిగా వచ్చిన క్వశ్చన్స్ వాటికి జవాబులు రాసిన తర్వాత మిగతా జవాబులు రాయాలి. అవసరమైన చోట జవాబులకు సంబంధించిన చిత్రాలు కొట్టివేతలు లేకుండా వేయాలి. వాటికి కూడా మార్కులు ఉంటాయి కాబట్టి అవసరం ఉన్న జవాబులకు మాత్రమే ఆన్సర్ షీట్లో చిత్రాలను గీయాలి, అంటే డయాగ్రామ్స్ వేయాలి. ఒక జవాబు పూర్తి అయిపోయాక పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ అడ్డంగా ఒక లైన్ డ్రా చేసి మరొక ప్రశ్నకు జవాబు మొదలు పెట్టాలి. పరీక్ష పత్రంపై మీ సొంత వివరాలు ఏం రాయొద్దు. అంటే ఫోన్ నంబరు, అడ్రస్ లాంటివి రాయకూడదు. ఒక ప్రశ్నకు ఎంతవరకు సమాధానం రాయగలవో అంతవరకు ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ పూర్తిగా విద్యార్థులు రాయలేకపోయినా రాసిన జవాబును బట్టి మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మార్కులు ఉన్నదానికి ఎక్కువ పంక్తుల్లో సమాధానం రాయాలి, అంటే ఎక్కువ లైన్లలో సమాధానం రాయాలి. తక్కువ మార్కులు ఉన్న వాటికి తక్కువ లైన్లలో సమాధానం రాయాలి. పిల్లలు పరీక్ష కాలంలో పరీక్షకు వెళ్లే ముందు వారి వస్త్రధారణ మీదనే సమయం కేటాయించుతారు. అంటే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి అనే దాని మీద టైం స్పెండ్ చేస్తారని చెప్తున్నారు. త్వరగా తయారయ్యే విధానంగా ఉండే దుస్తులను ఎంచుకొని వాటిని ధరిస్తే మంచిది. అలంకరణపై దృష్టి పెట్టడం ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇక్కడ ఒక విషయం మరవరాదు. సంవత్సర కాలం చదివిన అంశాలను గుర్తుపెట్టుకొని విజయవంతంగా పరీక్ష రాయడానికి విద్యార్థులు తమ సమయం కేటాయించాలి. ప్రత్యేకంగా కాటన్ దుస్తులు వేసుకుంటే, కాటన్ డ్రెస్లు వేసుకుంటే ఏ హెడేక్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇతర అనవసర విషయాలపై మాత్రం దృష్టి పెట్టరాదు. సమయం ఉంటే రాయవలసిన దానికన్నా ఎక్కువ జవాబులు రాస్తే మంచిది. ఇక ఇంటి వద్ద విద్యార్థులు సెల్ ఫోన్కు ఆటలకు దూరంగా ఉండాలి. దానివల్ల మనకు సమయం తెలియకుండానే ఎక్కువ సమయం వృధా అవుతుంది. పరీక్ష సమయంలో టీవీ, సెల్ ఫోను, సినిమాలు, కంప్యూటర్కు
దూరంగా ఉంటే మంచిది. ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎడ్యుకేషన్కు ప్రయారిటీ ఇవ్వాలి. పరీక్ష సమయంలో సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే మంచిది. ఎక్కువగా నూనె పదార్థాలు, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. అంటే బేకరీ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్కి కానీ. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులు తీసుకోవాలి. ఎక్కువ సమయం చదవడం వల్ల శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి వీలైనంత వరకు పండ్ల రసాలు, అంటే ఫ్రూట్ జ్యూసెస్, పండ్లు, ఫ్రూట్స్ ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలను ఆహారంగా తీసుకుంటే మంచిది. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలైతే ఈ సమయంలో పరీక్షలు మంచిగా రాయక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు పరీక్ష హాల్కు తీసుకువెళ్ళకూడదు. ఏదైనా పరీక్ష సమయంలో చిన్న అనారోగ్య సమస్య ఉన్న ప్రతి సెంటర్లో ప్రాథమిక చికిత్స ఏర్పాటు ఉంటుంది కాబట్టి, అంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలి. పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తీసుకోవాలి. అంటే ఇక పనేం లేదన్నట్టు 4-5 లీటర్లు తాగొద్దు. రోజుకు ఒక 3 లీటర్లు తాగితే సరిపోతుంది. విద్యార్థులు తమ భవిష్యత్తును మంచిగా మలుచుకోవడం వారి చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయం మరవద్దు. విజయం కావాలంటే దానికి శ్రమ చేయాలి. పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించాలంటే ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి. పంచసూత్రాలను పాటించాలి. నాలెడ్జ్, డిసిప్లిన్, కాన్సన్ట్రేషన్, ఆనెస్ట్, హార్డ్ వర్క్. వీటితో పాటు అతి ముఖ్యంగా పాటించాల్సింది అంటే సమయపాలన. ప్రణాళిక ప్రకారం ఒక క్రమశిక్షణతో, నీతిగా, నిజాయితీగా, ఏకాగ్రతతో జ్ఞాన సముపార్జన కోసం చదవాలి. ముందు నుంచే విద్యార్థులు ఎప్పటికప్పుడు ఒక్కో చాప్టర్ను చదువుకున్న జవాబులను మరలా చూసుకోవడానికి సమయం ఉండేట్టుగా చూసుకోవాలి. పూర్వపు అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని గమనించి చదవాలి. తద్వారా ఎలాంటి ప్రశ్నలు పరీక్షల్లో అడుగుతారో తెలుస్తుంది. గాబరా పడకుండా, పరేషాన్ కాకుండా పరీక్ష సమయంలో అతి ముఖ్యంగా సమయపాలన పాటించాలి. ఒక్కో ప్రశ్నకు మార్కులను బట్టి కొంత నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకొని సమాధానాలు రాయాలి. పరీక్ష హాలుకు గంట ముందే చేరుకోవాలి. ఇచ్చిన నిర్దిష్ట సమయం కంటే ముందుగానే పరీక్ష మొత్తం పూర్తి చేసి జవాబులను మళ్ళా చూసుకోవాలి. వీలైతే సమయం ఉంటే ఎక్కువ సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు ఏమైనా చెడు వ్యసనాలు కలిగి ఉంటే వాటిని మానుకోవాలి. ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం బాగుండాలి అంటే పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలి. నిద్రపోకుండా చదవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి సమయానుకూలంగా నిద్రపోయి చదివినంతసేపు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి. పరీక్షల సమయంలో ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లల ముందు గొడవపడడం, ఇంటి సమస్యలను పిల్లల ముందు చర్చించకుండా ఉంటే చాలా మంచిది. ఈ ప్రభావం కూడా విద్యార్థులపైన పడి పరీక్షలు బాగా రాయలేకపోతారు. పరీక్ష విద్యార్థులకే కాదు, తల్లిదండ్రులు, విద్యార్థులకు, బోధించిన ఉపాధ్యాయులకు, కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థులకు, ర్యాంకులు రావడానికి ప్రయత్నించే యాజమాన్యాలకు కూడా ప్రణాళిక పద్ధతి ప్రకారం చదువుకున్నట్లయితే విద్యార్థులు వారు అనుకున్న గమ్యాలను చేరగలుగుతారు. పంచసూత్రాలు పాటించుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా చదువుకున్నట్లయితే విద్యార్థులు వారు అనుకున్న గమ్యాలను చేరగలుగుతారు. భవిష్యత్తులో విద్యార్థి చేతుల్లోనే ఉంది. ఒక వ్యక్తిని జయించే శక్తి ఏదీ లేదు. అందుకే పెద్దలు అంటారు, మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉందని. మీ తలరాతకు మీరే బాధ్యులు కాబట్టి మంచి గమ్యం వైపు పయనించండి. కొన్ని కఠిన నియమాలు పాటించినట్లయితే విజయం మీ సొంతమవుతుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. దీన్ని మరవకుండా ప్రయత్నించినట్లయితే విద్యార్థులు తామనుకున్న లక్ష్యాలను నిర్దిష్ట గడువులోగా ఇదన్నమాట. పంచసూత్రాలు పాటించుకుంటూ చదివితే ఖచ్చితంగా మనము పాస్. అంతకుమించి ఆదరబాదరగా పరిశానలు అయ్యి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తే ఎటు కాకుండా అవుతాం కాబట్టి జాగ్రత్తగా టైం టేబుల్ పెట్టుకొని హ్యాపీగా చదువుకుంటూ పోతే ఖచ్చితంగా పాస్ అవుతాం. సబ్జెక్ట్ వైజ్, తర్వాత టాపిక్ వైజ్ మనం టెస్టులు పెట్టుకుంటా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మనకు హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.